హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఆంధ్ర. మై సెల్ఫ్ ఇస్ ప్రభాకర్. మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ డేటా ఇంజనీర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే టూ టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్ టేబుల్ అండ్ ఆర్డర్స్ టేబుల్. సో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ నేమ్, అలాగే ఆర్డర్స్ టేబుల్లో ద కస్టమర్ యొక్క ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ కామన్ కాలం ఏంటి అంటే టూ టేబుల్స్కి కస్టమర్ ఐడి. సో మన కస్టమర్ టేబుల్ చూసామంటే 3 కస్టమర్స్ ఉన్నారు, అరుణ, కరుణ అండ్ హేమ. సో ఈ ఆర్డర్స్ టేబుల్లో 4 డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ఎవరైతే ప్లేస్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూసారంటే కస్టమర్ ఐడి 1 అండ్ 2 మేడ్ 2 డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే అరుణ అండ్ కరుణ మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో హేమ మాత్రం ఎటువంటి ఆర్డర్ ప్లేస్ చేయలేదు. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ కస్టమర్ అయితే ఇంతవరకు ఎటువంటి ఆర్డర్ ప్లేస్ చేయలేదో ఆ యొక్క కస్టమర్ నేము మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. సో దట్స్ ద రిక్వైర్మెంట్. సో ఇక్కడ మీరు చూసారంటే కస్టమర్ నేమ్ వచ్చేసి కస్టమర్ టేబుల్లో ఉంది, ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ టేబుల్లో ఉంది. మనం ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేస్తే మాత్రమే విల్ గెట్ ద అవుట్పుట్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ మనము ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేయాలి. ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు అంటే సో లెట్ మీ ఓపెన్ ద డేటా ఇన్ అ క్లౌడ్. ఓకే, చూడండి మీరు ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్ ఉంది. మై లెఫ్ట్ టేబుల్ ఈజ్ ఆర్డర్స్ టేబుల్, మా రైట్ టేబుల్ ఇస్ కస్టమర్ టేబుల్. సో నేను ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేస్తాను బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఐడి. సో బట్ ఏ జాయిన్ వాడాలి? ఇన్నర్ జాయినా, లెఫ్ట్ జాయినా, రైట్ జాయినా, ఇన్ క్రాస్ ఆర్ ఫుల్ ఆర్డర్ జాయిన్? ఇక్కడ మనం రైట్ సైడ్ టేబుల్ కస్టమర్ టేబుల్ అంటున్నాం కాబట్టి అండ్ మనకు ఎవరి కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి. కస్టమరు ఆర్డర్ ప్లేస్ చేసినా ప్లేస్ చేయకపోయినా కూడా ఆ కస్టమర్ డీటెయిల్స్ మొత్తం కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు అప్లై ద రైట్ జాయిన్. సో లెఫ్ట్ టేబుల్ ఇస్ ఆర్డర్ టేబుల్, దెన్ రైట్ జాయిన్ ఆన్ ద కస్టమర్ టేబుల్. సో నౌ ఈ 2 టేబుల్స్ను కస్టమర్ ఐడితో జాయిన్ చేస్తాం. నౌ వి గెట్ దిస్ అవుట్పుట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఏ కస్టమర్ నేమ్ ఏంటి, కస్టమర్కి సంబంధించిన ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆర్డర్ ఐడి ఏంటి, అమౌంట్ ఏంటి, ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ వన్స్ వీ జాయిన్ దట్ 2 టేబుల్స్. ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే హేమ అనే కస్టమర్కి ఆర్డర్ ఐడి కానీ అమౌంట్ కానీ కస్టమర్ ఐడి కానీ ఫ్రమ్ ద ఆర్డర్స్ టేబుల్ ఈజ్ నల్. అంటే ఆ కస్టమర్ ఎటువంటి ఆర్డర్ ప్లేస్ చేయలేదు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఈజ్ నల్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జాయిన్ చేసిన తర్వాత వీ కెన్ అప్లై ద ఫిల్టర్ ఆన్ ద ఆర్డర్ ఐడి కాలం. సో వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ నల్, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఓన్లీ హేమ అనే యొక్క కస్టమర్ నేమ్ మాత్రమే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. మనము యొక్క హోల్ ప్రాబ్లమ్ను బిగ్క్వరీ ఎస్క్యూఎల్లో సాల్వ్ చేస్తున్నాం. బిగ్క్వరీ ఈజ్ ఏ గూగుల్ క్లౌడ్ డేటా వేర్ హౌస్. సో ఈ మొత్తం యొక్క ప్రాబ్లమ్ని జీసీపీలో బై యూజింగ్ ద బిగ్క్వరీ SQL వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. సో లెట్స్ సీ హౌ టు సాల్వ్ దిస్ వన్. సో ఐ హ్యావ్ దిస్ టేబుల్. సో ఐ జస్ట్ గో టు దిస్ డేటా సెట్. సో నా దగ్గర ఆర్డర్స్ టేబుల్ ఉంది. సో లెట్ మీ టేక్ దిస్ table. So I'll just go here, select star from orders table. So ఇది నా యొక్క ఆర్డర్స్ టేబుల్. సో ఇందులో చూసారంటే మీరు వీ కెన్ హ్యావ్ ద 4 ఆర్డర్స్ డన్ బై ద 2 కస్టమర్స్. సో అలాగే మన దగ్గర ఇంకో టేబుల్ కూడా ఉంది. ఆ టేబుల్ ఏంటి అంటే కస్టమర్ టేబుల్. సో I'll apply select star from customer table as well. So here customer. Okay, so let me run this one. Let's change this one, a spelling mistake here. So cool. So now we are going to get the customer information as well. Let's say customer ID 1, 2 and 3, Aruna, Karuna and Hema. So
మనము ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేయాలి. సో జాయిన్ చేయాలి అంటే let me cut this table. I'll just apply the right join here, right join on the table. And మనం ఏం చేయాలంటే ఈ టేబుల్స్కు అలియాస్ నేమ్స్ ఇవ్వాలి. ఇట్స్ ఆర్డర్స్ అండ్ దిస్ వన్ ఈస్ యాజ్ కస్టమర్. సో ఈ 2 టేబుల్స్ను జాయిన్ చేయాలి కాబట్టి కస్టమర్ డాట్ సో ఆన్ customer dot customer id, that's it, and orders dot customer id. సో ఈ ఆర్డర్స్ టేబుల్లో కూడా మనకు కస్టమర్ ఐడి అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్. సో లెట్ మీ ఫార్మాట్ దిస్ SQL query a bit. So perfect. Let me run the select statement. Now we are going to get the data from the 2 different tables. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినాము అంటే హేమ అనే కస్టమర్ యొక్క ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ నల్ ఉంది. సి ఆర్డర్ ఐడి నల్, కస్టమర్ ఐడి నల్, ఆర్డర్ అమౌంట్ ఈజ్ నల్ బికాస్ హేమ అనే కస్టమరు ఎటువంటి ఆర్డర్స్ ప్లేస్ చేయలేదు. నౌ ఇక్కడ మనము వేర్ క్లాస్ యాడ్ చేసేసి డేటాని ఫిల్టర్ చేసినాము అంటే ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ నల్, దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ హేమ రికార్డ్ ఇన్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఫ్రమ్ క్లాస్లో సో వాట్ వీ కెన్ డూ, సో ఇక్కడ వీ కెన్ యాడ్ కస్టమర్ నేమ్, కస్టమర్ అండర్ స్కోర్ నేమ్, దాట్స్ ఇట్. సో వీ డోంట్ వాంట్ రిమైనింగ్ కాలమ్స్, మనకు ఓన్లీ కస్టమర్ నేమ్ మాత్రమే అవుట్పుట్లో కావాలి కాబట్టి ఐ జస్ట్ పుట్ కస్టమర్ నేమ్. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద రైట్ జాయిన్ అండ్ అప్లయింగ్ ద వేర్ క్లాస్ ఇన్ ద SQL query. So that's how we can solve this problem.